మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతియ తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతియ తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో మరణించిన మన్నవును గదయ్యా ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో మరణించిన మన్నవును గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కసారి ఆరిపోద నీదు ఆత్మదీపము మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కసారి ఆరిపోద నీదు ఆత్మదీపము కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే గదయ్యా కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే కదయ్యా మన్నే గదయ్యా మన్నే కదయ్యా మానవునికి మరణమన్న ఎంచనంత మన్నిలా మరణమున్ జయించకున్న కాలమంత మంటిలో మానవునికి మరణమన్న ఎంచనంత మన్నిలా మరణమున్ జయించకున్న కాలమంత మంటిలో మరణ విజయుడే యేసుక్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చును మరణ విజయుడే యేసుక్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చును మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతియ తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతియ తప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా
మన్నే గదయ్యా మన్నే కదయ్యా మన్నే గదయ్యా మన్నే కదయ్యా. ప్రభువునందు ప్రియ దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, పరలోక రాజ్య వాస్తవ్యులారా, పరిశుద్ధులారా, నీతిమంతులారా, మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాడు. దేవుడు మహాకృపను బట్టి 25 ముగించుకుని 26వ సంవత్సరం ప్రవేశింపచేశాడు. సంవత్సరము దయాకిరీటముగా ఇచ్చాడు నీకు. సంవత్సరము దయాకిరీటము, యోగ్యురాలు పెరిమిటికి కిరీటము, ఆత్మను సంపాదించేవారికి అతిశయ కిరీటము, ఆత్మను కాపాడుకున్న వారికి అక్షయ కిరీటము, విశ్వాసము కాపాడుకున్న వారికి నీతి కిరీటము, శ్రమ పొందిన వారికి జీవ కిరీటము, అన్నిటిలో ఆధిక్యం పొందిన వారికి స్వర్ణ కిరీటము, సంవత్సరము దయా కిరీటము. అలాగా ఇటువంటి కిరీటం నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరం కిరీటం అనుగ్రహించాడు కనుక ఈ సంవత్సరం అంతా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒక ఆయన చెప్పాడు, ఈ జీవితంలో నువ్వు హాయిగా బ్రతకాలంటే 3 స్థలాలకు చూసి రావాలట. ఒకటి హాస్పిటల్కి వెళ్ళాలట. ప్రజలు ఎలాగున్నారు హాస్పిటల్లో? పేషెంట్లు, కిడ్నీలు పోయినోళ్ళు, గుండె పోయినోళ్ళు, లివర్ పోయినోళ్ళు, కాళ్ళు చేతులు పోయినోళ్ళు, కళ్ళు పోయినోళ్ళు. తద్వారా దేవుడు నీకేమిచ్చాడో నీకు తెలుస్తుంది. నీ కాళ్ళు, ఈ చేతులు, ఈ కళ్ళు, ఈ నోరు, ఈ ముక్కు వెలకట్టలేనివి ఉచితముగా నీకు ఇచ్చాడు. చాలామంది కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. హాస్పిటల్కి వెళితే నీ విలువ ఏంటో నీకు తెలుస్తుందట. రెండవది జైల్లోకి వెళ్ళాలట. అక్కడ అంటే పొడుస్తుంటారు. అంతే స్వేచ్ఛ ఉండదు, స్వతంత్రత ఉండదు. ఇక్కడ బయట నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు, ఏమైనా చేయగలవు. ఆయన నేను స్వతంత్రంగా చేశాడు దేవుడు. పాప దాస్యం నుంచి విడుదల చేశాడు దేవుడు నీకు. మూడవది సమాధుల్లోకి వెళ్ళాలట. ఈరోజు నువ్వు భూమి మీద నడుస్తున్నావు, ఒకరోజు భూమి కింద పడుకుంటావా? ఎందుకు అహంకారం, ఎందుకు గర్వం, ఎందుకు మాయ, ఎందుకు మోసం? నువ్వేం విత్తుతావు అదే పంట కోసుకుంటావు. నువ్వేం విత్తుతావు అదే మనుష్యుడా. మోసపోకూడదు, దేవుడు వెక్కిరించబడడు. నువ్వేమి విత్తుతావు ఆ పంట కోసుకుంటావు. ఇంతవరకు 50-60 సంవత్సరాలు దాటిపోయాయి. ప్రభువు రాబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండి భయభక్తులతో ఉండాలి అని ఇక్కడ హెచ్చరిక చేయబడుతున్నాం. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 23లో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు జరిగాను. అబ్రహాము దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, దేవునికి భయపడేవాడు, దేవుని ప్రేమించినవాడు. ఒకరోజు దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్బాయి అబ్రహాం, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని చెప్పాడు. అంతే. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 8 చదవండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు వెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలను? రమ్మన్నాడంతే, వచ్చేసాడంతే. అదే భక్తి అంటే. వదిలేయమన్నాడంతే, వదిలేసాడంతే. జక్క ఇంట్లోకి వచ్చాడు యేసయ్య, కుర్చీ వేసాడు. జక్క ఇంట్లో కూర్చున్నాడు యేసయ్య. జక్కయ్య అంటున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నా, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తున్నా. ఖాళీ చేసేస్తున్నాడు అంతే యేసయ్య రాగానే. అబ్రహాం చెప్పాడు, నేను చూపించే దేశంకి వెళ్ళాలి, అది ఏ దేశం తెలియదు, చెప్పలా. దేవుడు పిలిచినప్పుడు అతను ఏ దేశం అని ఆలోచించకుండా పిల్లకు లోబడి వెళ్ళిపోయాడు. అతడు నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు. రెండోది యోనా గ్రంథములో 1వ అధ్యాయం చూడండి. యోనా గ్రంథములో, ప్రవక్త యోనా గ్రంథములో 1వ వచనం చదవండి.
నినేవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దుర్గతి కలుగునని ప్రకటించు. దేవుడు ఇతను కూడా పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలా. యోనాని పిలిచినప్పుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. అబ్రహామేమో పిలుపుకు లోబడ్డాడు. ఈ యోనా ఏమో ఏం చేస్తున్నాడు? యోనా ఏం చేస్తున్నాడు? యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణం పారిపోవాలని పోయి తర్షీషుకు ఓడ చూచి ఆ ప్రయాణములకు నినివే పట్టణంకి వెళ్ళమంటే ఆయన తార్షీషు పట్టణానికి వెళ్తున్నాడు. చెప్పేది ఒకటిరా, చేసేది ఒకటిరా, మోసంబుగన వేమిరా సోదరా, ముసుగులో బడినావురా. యోనాను పిలిచాడు ప్రవక్తని. నినివే పట్టణము దోషపూరితమైపోయినది, శాపగ్రస్తమైపోయింది, దానికి దుర్గతి కలుగుతుందని వీళ్ళు ప్రకటించబట్టే ఈ ప్రవక్త, యెహోవా ప్రవక్త, దేవుని ప్రవక్త రాంగ్ రూట్కి వెళ్ళిపోతున్నాడు. యోనా ఇక్కడ అబ్రహాం చూస్తే ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోయినప్పటికీ దేవుడు పిలిచాడని తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఆయన బయలుదేరినట్లుగా చూస్తున్నా. కనుక నా ప్రియ సహోదరులారా, 26వ సంవత్సరంలో నువ్వు ఏ విధంగా ప్రయాణిస్తున్నావు? అబ్రహాము పిలుపుకు లోబడి తన జీవిత యాత్ర కొనసాగిస్తున్నాడు. యోనా పిలుపుకి అవిధేయుడైపోయాడంతే. ఆదామవ్వలు అవిధేయులైపోయారు. సౌలనే రాజు అవిధేయుడైపోయాడు దేవునికి. ఇక్కడ యోనా ప్రవక్త ఇంటి కూడా ప్రజల క్షేమం విచారించకుండా, ప్రజలకు ప్రకటించకుండా ఆయన తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఈ అబ్రహాము యోనా జీవిత చరిత్ర పరిశీలించినట్లయితే కొన్ని ఆత్మీయ సత్యాలు మన జీవితానికి హెచ్చరికలుగా ఉంటాయని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 18వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము బైబిల్ గ్రంథం దివారాత్రులు చదవాలి. ఈ గ్రంథంలో అనేక ఆలోచనలు, ఉద్దేశాలు, దేవుని సంకల్పం, ఈ జీవిత యాత్రలో ఏ విధంగా ప్రయాణించాలి, నువ్వు సుఖంగా ఏ విధంగా పరలోకానికి ప్రవేశించాలో అందుకే అనేక తార్కాణాలు, కథలు, ఉపమానాలు దేవుడు ఎన్నో రాసి పెట్టాడు. ఈ గ్రంథాన్ని చదవండి. దివారాత్రులు దేవునికి అనుభవాలు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు. చూడండి 18వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి వచ్చాడు దేవుడు. 11 చదవండి మొట్టమొదటి నుంచి. మరియు మమ్మరి దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారం యొద్ద కూర్చున్నప్పుడు యెహోవా కనిపించాడు. దేవుని గుడారం అంటే దేవుని సన్నిధి అని అర్థం. గుడారం అంటే దేవుని సన్నిధి. గుడారం ద్వారం దగ్గర ఉన్నట. అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాం అన్నాడు, అయ్యా ఈరోజు నా దగ్గర ఉండండి, ఆతిథ్యం చేస్తాను అని భోజనాన్ని ఏర్పాటు చేశాడు. శారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు వరాన్ని ఇచ్చాడు. దేవుడికి అసాధ్యం తెలియదు, భయపడొద్దు అన్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయే ముందు అబ్రహాము నా స్నేహితుడు కదా, అతను ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్తాను చెప్పాలని అందులో 16 చదవండి. 18-16. అప్పుడు ఆమె అక్కడ నుంచి బయలుదేరి సొదొమ తట్టు చూచింది. అబ్రహాం వారిని సాగనప్పటికి వెళ్ళాడు. అప్పుడు యెహోవా అంటున్నాడు, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా, జనమగును, ఆశీర్వదించబడును. ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు అతని తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించొచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. తర్వాత మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించి చెప్పినది గొప్పది కనుక వాటి పాపం బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా ఆ మొర చొప్పుననే సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయనేడల నేను తెలుసుకుందునని. చాలు, వెళ్ళిపోయారు. దేవుడు అన్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైపోతున్నాయి, దాని పాపం ఘోరమైపోయింది. ఆ మన నా దగ్గరికి కంప్లైంట్స్ నా దగ్గరికి వచ్చాయి. ఆ దేశంలో ఉన్న ప్రజల గురించి కంప్లైంట్స్ వచ్చాయి, సేవకుల గురించి కంప్లైంట్స్ వచ్చాయి, విశ్వాసుల గురించి కంప్లైంట్స్.
అది ఎంక్వైరీకి వస్తున్నాడు దేవుడు. ఈ ఎంక్వైరీకి వస్తా అబ్రహాముకు చెప్తున్నాడు, నేను ఎంక్వైరీకి వెళుతున్నా, ఈ కంప్లైంట్ కరెక్ట్గా ఉన్నాయో లేదని చూడడానికి వెళుతున్నా అని స్నేహితుడు అబ్రహాంకి చెప్పాడు. అప్పుడు అబ్రహాముకు సడన్గా జ్ఞాపకం వచ్చాడు లోతు అనే తన తమ్ముని కొడుకు. ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు అబ్రహాం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దేవుడితో అబ్రహాం ఉన్నాడు సన్నిధిలో, దేవునితో మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతాయి, అగ్ని గంధకాలు కురుస్తాయి, కాలిపోతాయి, ఆ పట్టణాలు నాశనం చేస్తాడు అన్నాడు. అక్కడేమో యోనా విషయంలో నినివే పట్టణాలు నాశనం చేస్తాడు అన్నాడు. అప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడతాడు, అయ్యా దుష్టులతో కూడా నీతిమంతులు కూడా నాశనం చేస్తావా? పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని పాడు చేస్తావా? నాశనం చేయక కాయువా, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరమవునుగా, నీతిమంతుని దుష్టులతో సమానంగా ఎంచడం నీకు దూరమవునుగా, సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా అని చెప్పిన. అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అన్నప్పుడు దేవుడు అన్నాడు 50 మంది ఉన్నా కాపాడుతాను. దేవుడు ఏమంటాడు అన్నప్పుడు? ఇప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతివంతులు నాకు కనబడింది ఎడలా. ఆ తర్వాత అన్నాడు, నేను దుమ్మిని ధూళినయ్యా, ఒకసారి అడుగు, ఒకవేళ 5 తక్కువ అవుతారేమో అన్నాడు. దేవుడు అన్నాడు 45 మంది ఉన్నా కాపాడతాను. ఒకవేళ మళ్ళీ 5 తక్కువ అవుతారేమో, 40 మంది ఉన్నా కాపాడతాను. మళ్ళీ అన్నాడు ఒకవేళ 30 మంది ఉంటారే, 10 తగ్గించాడు, 30 మంది ఉంటారేమో, అయినా 30 మంది ఉన్నా కాపాడుతాను. 20 మంది ఉంటారేమో కాపాడుతాను. చివరికి 32వ వచనం చదవండి. అతడు ప్రభువు కోపపడని ఎడలా, ఒక్క మారే మాట్లాడతా ఫైనల్, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఉందని యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి వెళ్ళాడు. 6 సార్లు ప్రతి బేరం ఆడుతున్నాడు. అయ్యా 50 మంది ఉంటారేమో, 5 మంది తక్కువ అవుతారేమో, ఇంకా 5 మంది తక్కువ అవుతారేమో, 10 మంది తక్కువ అవుతారేమో, మళ్ళీ 10 మంది తక్కువ, చివరికి 10 మంది ఉంటే కాపాడతావా పట్టణాన్ని? అలాగా అబ్రహాం ఎంత బాధ్యత. ఆ లోతునే తన కుటుంబం కొరకు, తన బంధువుల కొరకు, తన రక్త సంబంధుల కొరకు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కుల ముందు ఎంతోమంది దేవుని ఎరగకుండా నరకానికి పోతూ నరక ద్వారములు ఉన్నారు. వారి కొరకు నీకు బాధ్యత లేదా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక తిమోతి రాసిన 2వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. 1వ తిమోతి 2:1. మనము సంపూర్ణ భక్తియు మానవీయతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది మన రక్షకుని దేవుని దృష్టికి. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నీ ఒక సంఘం గురించి ప్రార్థన చేసుకోవడం కాదు, నీ బంధువుల గురించి ప్రార్థించు. ప్రపంచమంతా 7 కోట్లు అఖండమైన ఈ భూమండలం అంతటా వరకు హిందువులు, మహమ్మదీయులు, బౌద్ధులు, జైనులు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు వారి రక్షణ కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద ఉందని ఇక్కడ అబ్రహాము లోతు విషయంలో పూచిపడి బేరాలాడి దేవుని చేత ఆయన శభాష్ అనిపించుకున్నాడు. దేవుడు దూతను పంపాడు, లోతింటికి వెళ్ళారు, చేర్చుకున్నాడు, లోతు తీర్చుకున్నాడు. ఆ రాత్రి చీకటిలో దేవదూతలు వచ్చారు, ఇంటికి వెళ్ళారు, చీకటి అయిపోయింది, తలుపులు వేసేసారు. అన్నారు, అయ్యా ఈ 2 పట్లు నాశనం అయిపోతాయి, లేవు, మీరు తెల్లవారి లేవాలి, మనం వెళ్ళిపోవాలి, మీరు బయటకు వస్తేనే కానీ ఈ యొక్క పట్టణం నాశనం కాదు. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు నీ గురించి. రాత్రి ఆ ఊళ్ళందరూ వచ్చేసారు, మీరు ఇంటికి వచ్చారే వాళ్ళని బయటికి పంపన్నాడు. అయ్యా వాళ్ళ బంధువులు రా, నా అతిథులు రా, వాళ్ళ దేవుని దూతలు రా, తప్పురా బాబు, నాకు 2 పిల్లలు ఉన్నారా, వారిని ఏమైనా చేసుకోండి రా, మీకు ఇస్తారన్నాడు. వాళ్ళే మాకు కావాలి. అప్పుడు దేవుని దూతలు ఆ లోతు లోపలికి తీసుకొచ్చే తలుపే సీజర్గా వారికి ఆ కళ్ళు కనిపించకుండా పోయాయి. దేవుడు శక్తి. తెల్లవారిపోయింది, లోతులు లేపారు, తడవ చేస్తున్నాడు, లోతు రాలేకపోతున్నాడు. ఎవరెవరు బంధువులు ఉన్నారు చూస్తే ఎవరు లేరు. చూడక లోతు 2 కుమార్తెలు, తన భార్య
చేతులు పట్టుకున్నారు, లాక్కుంటూ పోతున్నారు. ఊరు దాటించిన తర్వాత, ఏ లోతు, నీవు నీ భార్య నీ పిల్లలు ఆ కనిపిస్తున్న కొండకి వెళ్ళిపోమని చెప్పాడు. లోతు అన్నాడు బలహీనుడు, అయ్యా అలా కాదయ్యా, ఈ పక్కన చిన్న గ్రామం ఉంది సోయరు, అక్కడికి వెళ్తానులే బాబు అన్నాడు. సరే నీ ఇష్టం బాబు అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, పడిపోయి. ఈ లోపల ఏమైనా వెళుతూ మీరు వెనక్కి చూడకూడదు. అగ్నిగంధకాలు పరలోకి పడుతుంటే పైనుంచి ఈ పట్టణం కాలిపోతుంది, దాన్ని మీరు చూడకూడదు అన్నప్పుడు ఆ భార్య ఇంకా లోకాశలు ముగించకావిడి వెనక్కి చూసింది, ఉపస్తంభం అయిపోయింది. నువ్వు వెనక్కి చూస్తున్నావేమో జాగ్రత్త, ఉప్పు స్తంభం అయిపోతావు. నువ్వు లోకం చూస్తున్నావేమో జాగ్రత్త, ఎవడు లోకముతో స్నేహము చేయనో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఈ లోకం ప్రత్యేకించుకున్నాడు నిన్ను, అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు. ఆ సోయరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన జీవితం అస్తవ్యస్తమైపోయింది. దేవుని చెప్పిన మాట వినాలి. ఆదామవ్వలు దేవుని మాట వినలేదు. లోతు దేవుని మాట వినలేదు. సౌలు దేవుని మాట వినలేదు. మనం కూడా ఒక్కొక్కప్పుడు దేవుని మాట వినకుండా పోతా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ నశించిపోతున్న పట్టణం నుంచి దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడాడు. ఇక్కడ చూస్తే యోనా చరిత్రలో చూస్తే ఆ పట్టణానికి వెళ్లకుండా తరిసికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు కోపం వచ్చింది, తుఫాను వచ్చేసింది, పడవ మునిగిపోయే పరిస్థితులు వచ్చింది. వాడు చీటీ వేశారు. ఈ ప్రవక్త కిందకి వెళ్ళి పడుకున్నాడు. ఆ పడవ కింద పడవ మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది. తుఫాను వచ్చేసింది. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావంటే మన జీవితంలో తుఫానులు వచ్చేస్తాయి, ప్రమాదాలు, జబ్బులు, వ్యాధులు, బాధలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు దేవునికి అనుకూలంగా ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని ఇష్ట ప్రకారం మనం నడవాలి. బైబిల్ ఏం చెబుతుందో చదవాలి, దాని ప్రకారం చేయాలి. ఇది మన జీవితానికి. ప్రసంగి గ్రంథం లాస్ట్ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 13వ చదవండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. అంతే. దేవుడు ఏం చెప్పమాడు, ఏం చేయమన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. అదే భక్తి అంటే. అదే భక్తి, సద్భక్తి, నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి, యథార్థమైన భక్తి. పారిపోతున్నాడు, తుఫాను చేసింది, చివరికి పట్టుబడ్డాడు. అప్పుడు అన్నారు, ఎందుకు వచ్చి చూస్తే, అయ్యా నేను దేవుడికి విరోధంగా పారిపోతున్నానయ్యా, దేవుడికి చెప్పుకొని వ్యతిరేకంగా పారిపోతున్నానయ్యా. ఆ దేవుడని సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ ఆకాశం, ఈ భూమి సృష్టికర్త నుంచి దూరం అయిపోతున్నాను. మరి ఎలాగా ఈ తుఫాను ఆగాలంటే నన్ను పడేయండి సముద్రంలో అన్నాడు. దేవునికి వ్యతిరేకంగా వెళితే సముద్రంలో పడేస్తాడు, జాగ్రత్త. నీ మీద కంప్లైంట్ వెళ్తున్నాయి, జాగ్రత్త. మన శత్రు విరోధు రోజు మన మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు దేవునికి. అయ్యా వీళ్ళు చెబుతున్నది కానీ చెయ్యరు నాయనా, వీళ్ళు నీ మాట వినరయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడారా, ఈ భక్తి జీవితంలో మా నాన్నగారు చెప్తుండేవాడు, రే నీవు 2 కళ్ళేరా 1000 కళ్ళు చూస్తూ ఉంటాయిరా నిన్ను, జాగ్రత్త. నువ్వు దేవుని పని చేస్తున్నావా, చేస్తే సరిగా చెయ్యి, లేదా మానేరా. కొత్తిమీర అమ్ముకో, కరివేపాకు అమ్ముకో, గోంగూర అమ్ముకో, తోటకూర అమ్ముకో. దేవుని పని అనుకూలముగా, దేవునికి అనుకూలంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, హృదయపూర్వకంగా చేయి నాయనా. నిన్ను ఉన్నత స్థలాల మీద పరలోకం నీకు ఇస్తాడు రా, నీకు జీవ కిరీటం ఇస్తాడురా, నీకు నీతి కిరీటం ఇస్తాడు అని మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు. మా నాన్న 70 ఏళ్ళు సేవ చేశాడు, 95 ఏళ్ళు బ్రతికాడు ఆయన. అటువంటి గొప్ప దైవజనుని యొక్క బిడ్డగా ఈరోజు మీ ముందు నిలబడి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము పిలిచాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయినప్పటికీ విశ్వాసాన్ని బట్టి ప్రయాణం చేశాడు. యోనాను పిలిచాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, అయినప్పటికీ దేవుని బిడ్డల పట్ల, ఆత్మల పట్ల భారం లేకుండా ఒక ప్రవక్త నిద్రపోతున్నాడు సముద్రం అడుగున. ఈనాడు చాలామంది విశ్వాసులు కానీ సేవకులు కానీ నిద్రపోతున్నారు. మేల్కొల్పాలి, చైతన్యం చెయ్యాలి, ప్రభు రాకడికి సిద్ధపరచాలి.
ఇది ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత, నా బాధ్యత. ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈ మాట నువ్వు మర్చిపోవద్దు. ఈ సంవత్సరం నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు సిద్ధపడతావని, ప్రయాణంలో ముందుకు వెళతావని, నీతిగా బ్రతుకుతావని, యథార్థంగా బ్రతుకుతావని, ఆయనకి ఇష్టంగా బ్రతుకులు ఆశిస్తున్నాడు. నువ్వేం చేస్తావో నీ చేతిలో ఉంది. ఒక బహుమతిగా ఇచ్చాడు సంవత్సరాన్ని. ఈ సమయం చాలా సంకుచితంగా ఉంది. ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నావు. ఎప్పుడు ప్రాణం పోతుంది, ఈ శరీరం మట్టి అయిపోతుంది, ఈ గాలిలో కలిసిపోతుంది. లోపల జీవాత్మ పరలోకానికి వెళ్ళాలి. దానికోసం తాపత్రయపడు, ప్రయాసపడమని. ఈ లోపల పడేశారు యోనాన్ని. తుఫాను ఆగిపోయింది. వాళ్ళ అన్యులంతా భయపడిపోయారు యెహోవా దేవునికి. అప్పుడు వెళ్ళాడు, నినివే పట్టణానికి వెళ్ళాడు. సముద్రం ఒక తిమ్మికి నడిపెట్టాడు. ఆ తిమ్మిని తీసుకెళ్ళి ఆ నినివే పట్టణం కక్కేసింది. వెళ్ళాడు, ప్రకటించాడు. వాళ్ళు మారు మనసు పొందారు, ఉపవాసం ప్రకటించారు. రాజు మొదలు బంటు వరకు ఉపవాసం. జంతువులు, కోళ్ళు, గాడిదలన్నీ ఉపవాసం చేశాయి. దేవుడు చూచాడు, వారి ప్రార్థన ఆలకించాడు, తప్పించాడు ప్రమాదాన్ని. ఒకరితో తప్పించాడు, తన కోపాన్ని నిమ్మడపరుచుకున్నాడు. యోనా, 120,000 మందిగా ఎక్కువ నీ పట్టణం నాశనం చేస్తానా? నీ బాధ్యత విస్మరించి నువ్వు ఒక ప్రవక్తగా ఉండి కూడా నువ్వు దేవుని మాట చెప్పడానికి నీకు ఇష్టం లేదా? ప్రజలు బాగుపడే ఇష్టం నీకు లేదా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయటకు పరిశుద్ధాత్ముడు దేని యందు నిన్ను అధ్యక్షుడిగా ఉంచాడో ఆ యావత్తు సంఘమును గురించి, నిన్ను గురించి జాగ్రత్తగా ఉండమని పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అబ్రహాము పిలుకు లోబడ్డాడు, వెళ్ళాడు, ఉగ్రతని తన బిడ్డను తప్పించుకో చేశాడు. యోనా వెళ్ళాడు, ప్రకటించాడు, వాళ్ళు మారిపోయారు. వాళ్ళు కనుక మనకు ముందు ఉగ్రత రాబోతుంది. ఈ ప్రపంచం నాశనం కాబోతుంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆకాశ మధ్యానికి వస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే 26 సంవత్సరం నీకు ఇచ్చాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు అనుసరించి నడుచుకోమని చెప్పాడు. ఆ విధంగా ఉండే గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యనికే స్తోత్రాలు. ఈ మాటలు దీవించండి, చైతన్యం కలిగించండి, ఉజ్జీవింపు చేసండి, నీ రాజ్యానికి సిద్ధపరచండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొరుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరం మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.